అలాగే సార్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. మనం ఇంట్లో పూజ గదిలో చూసుకున్నట్లయితే మనకి పూజ గది మనకి ఇంత స్పేస్ లో పూజ గది ఉండాలి అనేసి చాలా మంది అనుకుంటారు. బట్ అది అలైన్మెంట్ లో చేసుకుంటారో లేక నార్మల్ గా చేసుకుంటారో తెలియదు. కానీ కొన్ని ఇళ్లలో మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద ఇళ్లలో ఒకసారి మనం చూసుకుంటే ఒక పెద్ద పెద్ద ప్యాలెస్ లో వాళ్ళ పూజ గది వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని ఇళ్లలో చూసుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. సో మనకు పూజ గది కూడా అలైన్మెంట్ ప్రకారం చూసుకొని వేసుకోవచ్చు అంటారా? 100%. ఓకే. అయితే ఇప్పుడు విగ్రహాలు ఇంటి లోపల పెట్టొచ్చా అనే ప్రశ్న కూడా వస్తుంది. అవును, ధర్మ సందేహం. అవునవును. రైట్. ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు అని నేను అంటాను ఊరికే ఎగ్జాంపుల్. చిన్నదైనా పెట్టుకోవచ్చు అని నేను అంటాను. ఇప్పుడు నేను ఒక రాక్షసుడిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఆ రాక్షసుడికి రోజుకు 2 మనుషులు కావాలి తినడానికి, లేదంటే 2 జంతువులు కావాలి తినడానికి. నేను తీసుకురాకపోతే నన్ను తింటాడు. నేనేం చేయాలి? రోజు తెచ్చి పెట్టాలి. ఆయన కండిషన్ అది. నిన్ను ఎవరు తీసుకురమ్మన్నాడు? ఎగ్జాక్ట్లీ. తీసుకురాకండి. ఇంటి లోపల ఖచ్చితంగా పూజ చేయాలనేది సిస్టమ్ కాదు. ప్రతిరోజు దేవాలయంలో అడుగు పెట్టాలి. ఆ దేవాలయం యొక్క వైబ్రేషన్స్ మీరు తీసుకొని ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టాలనేది కండిషన్. ఓకే. పూర్వం ఎట్లా ఉండేదంటే ఇంటి లోపల నుంచి ఫస్ట్ టాయిలెట్స్ తర్వాత సముద్ర స్నానము, నదీ స్నానము, చెరువు స్నానము, ఒక చిన్న కుంట స్నానము చేసి అక్కడి నుంచి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చి తినేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు నంబర్ 1 ఉన్నారు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళే టైము ఎవరికి లేదు, ఆ పోయి నదీ స్నానము ఏదో చేసే టైము ఎవరికి లేదు. సో ఏదైనా ఇంట్లోనే మాకు కావాలి. అట్లా ఇంటి లోపల మనం దేవుణ్ణి తెచ్చుకున్నాం. కానీ ఈ విగ్రహాలు ఎంత సైజ్ పెట్టామో అనేది మన ఇష్టమో అనుకున్నాం ఊరికే ఎగ్జాంపుల్. ఇప్పుడు గుడి లోపల ఎలా పూజ చేస్తారో మీరు అలా చేస్తారా? గుడి లోపల కూర్చోండి ఒక 4 గంటలు కంటిన్యూ పంతులు గారు చేస్తూనే ఉంటారు. మరి అలా చేయగలుగుతామా? చేయలేము. చేయలేనప్పుడు అంటే మనం ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు వచ్చేసి వాటి హైట్ ఎంతలో ఉండాలి అంటారు? అట్లా ఏమీ లేదు అసలు. విగ్రహాలే పెట్టొద్దు. చిన్న కొంతమంది చిన్నవి, కొంతమంది ఆర్టిఫిషియల్ ఏదో డిజైనింగ్ కోసము ఏదో ఒక ఆర్ట్ లాగా చాలా మంది డిజైనింగ్ కోసం తీసుకొచ్చి ఇక్కడ ఇది పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి పూజవి కాదు. మనం పూజవి అంటే దాంట్లో ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఓకే. పూజ కాదు ఏదో ఒక ఆర్టిఫిషియల్ బొమ్మలాగా అట్లా పెడితే ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది సార్, అది తీసుకొచ్చి చాలా అది ఊరికే పెడతారు. అది ఊరికే జస్ట్ షోకేస్ అంతే. ఓకే. అది పూజది కాదు. మీరు ప్రతిరోజు పూజ చేయడం స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ దాంట్లో ఎనర్జీ నిండుతూ ఉంటుంది. ఆయనకి ఏమి ఇష్టమో మీరు సమర్పిస్తూ ఉండాలి. సో అందులో ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎనర్జీని ఎప్పుడు ఫామ్ చేయొద్దు. మీరు ఒక నేను క్లియర్ గా చెప్పేస్తున్నా, చాలా మంది మీరు బాధపడతారా ఏం చేస్తారో వాళ్ళ ఇష్టము. దేవుళ్లను ఇంటి లోపల ఫోటో పెట్టకుండా మీకు నష్టం లేదు. తెచ్చి పెడితే దానికి తగ్గట్టుగా పూజ చేయాల్సింది. ఓకే. సింపుల్ అండి. నేను ఒక 4 తెస్తానండి, మా ఇంటికి 4 తెచ్చుకుంటాను. ఒక ఆయనకు పొద్దున్నే బీడీలు కావాలి, బీడీల వెంటనే చాయ్ కావాలి. ఇంకొక ఆయన 10 గంటలకు బిర్యానీ కావాలైనా. ఈ 4 నేను మెయింటైన్ చేయాలంటే 4కి ఏం కావాలో అది ఇవ్వాలి. మీరు పోయిన క్షేత్రాల కల్లా ఏదైనా పుణ్యక్షేత్రం పోతే లేదంటే ఎక్కడన్నా గుడికి పోతే ఒక్కొక్క ఫోటో తెచ్చుకుంటున్నారు, పెడుతున్నారు. పూజ ఎంతమంది చేస్తున్నారండి? అసలు మీరు చేయాల్సిన అవసరం లేదు. మనము ఏదైనా ఒక దైవం యొక్క ఫోటో కానీ లేకపోతే ఒక ప్రతిమ కానీ ఒక రూపం కానీ తెచ్చి పెట్టి దాంట్లో ఎనర్జీ ఫామ్ చేయండి. ఒకటే ఫోటో చాలు, దానికి మించి అవసరం లేదు. అన్ని తెస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా పూజ చేయండి. సో మన స్తోమతకు తగ్గట్టు అసలు చేయగలమా లేదా అనేది మనం చెయ్యకున్నా పర్లేదు. దేవాలయానికి వెళ్ళండి అంటున్నాను. బెస్ట్. నేను దేవుడు లేడు అని చెప్పట్లేదు. దేవుడు 100% ఉంటాడు. ఒక ఎనర్జీ ఫామ్. ఆ ఎనర్జీని మనం ప్రార్థించి నాకు ఇట్లా ఉంది, నా సమస్య ఇది. మీరు ఇప్పుడు వాస్తు దోషంలో మనకేంటంటే ఒక ఇది ఉంది, ఒక రెమిడియల్. అసలు వాస్తు దోషం ఉన్న ఇంటిని మనం ఏమీ చేయలేకపోతే ఏం చేయొచ్చు? సింపుల్. గంట సేపు దేవాలయం కూర్చుంటాయి. సింపుల్. అంటే మీ ఇంటి లోపల డిస్టర్బెన్స్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసింది కదా. మీరు పోయి గుడిలో 1 గంట సేపు కూర్చొని వచ్చేస్తే ఆ డిస్టర్బెన్స్ ఆ రోజు క్లియర్. మళ్ళీ నెక్స్ట్ సో ఇట్లా క్లియర్ చెప్తాం. మనం మాట్లాడదాం, ఒక ఎపిసోడ్ మాట్లాడదాం. చాలా ఉన్నాయి దాని కండిషన్స్. ఎపిసోడ్ మాట్లాడదాం. సో ఇక్కడ ఖచ్చితంగా పూజ చేయాలనేది ఏం లేదు. చేస్తే నియమాలు ఖచ్చితంగా పాటించి చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఏం కావాలో అది ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు. వాళ్ళ ఆగ్రహానికి మనం గురి కావద్దు. అది 100%. ఇప్పుడు అక్కడ కాఫీ పెట్టారు,
ఎగ్జాంపుల్ మీ ఆఫీసే మాట్లాడదాం, కాఫీ పెట్టారు, అందరికి ఇస్తున్నారు, అందరు రోజు పోతున్నారు, 2-3 తాగుతున్నారు, ఓ 4 రోజులు తీసేసేయండి, ఇది కూడా రిపేర్ చేయడానికి చేత కాదు మా సార్కి అని తిట్టుకుంటుంది. ఖచ్చితంగా. అర్థమైందా? అవును. అయితే ఒకటి ఫస్ట్ నుంచే పెట్టలేదు, సార్ తిట్టుకోరు. ఎవరు తిట్టుకోరు, అసలు సార్ అయితే పెట్టారబ్బా మనమే పోయి తాగా అంతే, అంతే. సింపుల్. అలవాటు చేసి తప్పు చేయొద్దు. అక్కడ ఏంది వాళ్ళకి ఏం అలవాటు, ఇప్పుడు గుడి లోపల ఎంత పూజ చేస్తామో అంత చెయ్యం మనం ఇంట్లో. అవును. ఓ 10 నిమిషాలు ఎవరు కేటాయిస్తున్నారండి? లైఫ్ ఎట్లా అయిపోయిందంటే 10 నిమిషాలు ఆఫీస్కి లేట్ పోతే సార్ జీతం కట్ చేస్తాడు, పద బండి రేపు పొద్దున బండి జిగ్ 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 తిరుగుతూనే ఉంటారు బండ్లు. అట్లా అయిపోయింది.